ఈ అబ్బాయి తన మొదటి పెద్ద సంపాదన కోసం సగం పక్షవాతంతో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద రిచెస్ట్ పర్సన్ తీసుకుని బయలుదేరాడు. మొదట లోకల్ వైపు తెలియాలని రైతు బజార్కి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఒక బాత్ హౌస్కి తీసుకుని వెళ్ళి ఏకంగా 3 టాప్ అటెండెన్స్తో ఒకేసారి సర్వీస్ చేయించాడు. ఇంకా ఏం చేశాడంటే ఆ పెద్దాయన్ని సూపర్ మార్కెట్ బండిలో కూర్చోబెట్టి ఒక అందమైన కోచ్ దగ్గర బిలియర్డ్స్ ట్రైనింగ్ అనుభవించేలాగా చేశాడు. దీంతో ఆ రిచెస్ట్ మ్యాన్కి మళ్ళీ బతికున్న ఫీలింగ్ వచ్చింది. ఆటోమేటిక్గా ఈ కుర్రాడు కంపెనీకి జనరల్ మేనేజర్ అయిపోయాడు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఆ ధనవంతుడి పెద్దమైన కొడలు. నిజానికి ఆమె ఏకైక వారసురాలు. కానీ సడన్గా ఒక అక్రమ సంతానం ఉన్నాడని తెలిసింది. ఒకరోజు రోడ్ మీద కొడుతున్న ఈ పూర్ అబ్బాయిని చూస్తుంది. వాడు ఆ ఇలిజిమేట్ సన్ లాగా 70% పోలి ఉన్నాడని చూసి ఆమె షాక్ అయింది. అందుకే వాడికి హెల్ప్ చేసి నటించడానికి ఒక బాక్స్ నిండా బంగారం ఇచ్చింది. ఆ అబ్బాయి వెంటనే ఒప్పుకున్నాడు. మొదట కలిసినప్పుడు అతను నాన్న అంటూ అతన్ని చూసి ఎమోషనల్ అవుతాడు. నకిలీ DNA టెస్ట్ అందరినీ సక్సెస్ఫుల్గా బురిడీ కొట్టించింది. రిచ్ మ్యాన్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు. ఓసారి ఆ అబ్బాయి పెద్దాయన్ని బాల్ గేమ్కి తీసుకెళ్దాం అనుకున్నాడు. కానీ దారిలో తన పూల్ హాల్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది. అతను రూట్ మార్చి వెళ్తూ ఉన్నప్పుడు పొరపాటున వీల్ చైర్ని వదిలేశాడు. అంతే, అది స్పీడ్గా కిందికి దూసుకొని పోతూ ఉంది. ఫాస్ట్ వ్యాన్ వైపు వెళ్తూ ఉంటే చివరి సెకండ్లో కుర్రాడు డ్రైవ్ చేసి అతన్ని కాపాడాడు. దీంతో ఆ అబ్బాయి తనని నిజంగా కేర్ చేస్తున్నాడని, నిజమైన కొడుకులాగా చూసుకుంటున్నాడని ఆ రిచ్ పర్సన్కి అనిపించింది. అతన్ని కూల్ చేయడానికి బాత్ హౌస్కి తీసుకుని వెళ్ళి రిలాక్స్ చేశాడు. అంతా సూపర్ ప్లానింగ్తో జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మంచి కొడుకున్నందుకు మేనేజర్ కూడా ఆ అబ్బాయిని చూసి జెలసీ అవుతాడు. రిచ్ మ్యాన్ అందరి దృష్టిలో పడాలని ఆ అబ్బాయి అతనికి కొత్త డ్రెస్ వేసి వీల్ చైర్ని షాపింగ్ కార్ట్ లాగా మార్చేశాడు. దారిలో జనం ఆగకుండా అతన్ని ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆ అబ్బాయి పూల్ హాల్కి వచ్చారు. ఇక్కడ అతనికి పూల్ ఆడడం నేర్పించాడు. ఆ పెద్దయిన యవ్వనంలో గోల్ఫ్ ఆడేవాడు కాబట్టి ఆ బ్యూటిఫుల్ కోచ్ సాయంతో వెంటనే నేర్చుకున్నాడు. తను డిజేబుల్డ్ అన్న విషయం కూడా మర్చిపోయాడు. అప్పుడే తెల్ల జట్టు గుండా ఒకడు తన మనుషులతో అప్పు వసూలు చేయాలని వచ్చాడు. కస్టమర్లని పంపించేసి ఆ అబ్బాయిని చుట్టుముట్టారు. తను రిచ్ మ్యాన్ కొడుకని ఆ అబ్బాయి చెబితే ఆ గూంట నవ్వి ఆ రిచ్ మ్యాన్కి 200 విలువ కూడా లేదు అంటూ ఎగతాళి చేశాడు. ఆ తర్వాత ఆ పెద్దయిన $1 బిలియన్ వాచ్ని లాక్కున్నాడు కూడా. ఇది చూసిన రిచ్ మ్యాన్ వెంటనే తన వాళ్ళకి కాల్ చేసి అతి పెద్ద మాఫియాని బయలుదేరమని ఆర్డర్ ఇచ్చాడు. ఆ గుండా అవమానించబోయే లోపలే మాఫియా బాస్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికొచ్చాడు. రిచ్ మ్యాన్ని బెదిరిస్తూ ఉండడం చూసి కోపంతో అరుస్తూ, ఎవడ్రా ఆ రిచెస్ట్ మ్యాన్ని టచ్ చేసింది అని అడుగుతాడు.